ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘ సభ్యులతో కలిసి మాట్లాడారు. ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. ఈ నెల 9వ తేదీన స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద రామ్చుకొండ విగ్రహం వద్ద నిర్మించిన తలపెట్టిన ఈ కార్యక్రమానికి ఆదివాసీ తెగలు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోరాట యోధుడైన రామ్చుకొండ జయంతి వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆనాడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి అసూలు బాసారని అన్నారు. ఉడల మర్రిపై ఊరితీయబట్టారని అన్నారు. ఆయన పోరాట స్ఫూర్తిని భావితరాలకు చాటి చెప్పడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. రామ్చుకొండ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు, మేధావులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. మర్రి చెట్టు కింద 1000 మంది తోటి సమాధి అయిన ఘనత రామ్జీగొండ్ గారికి ఉన్నది. దేశ చరిత్రలో 10 కోట్ల ఆదివాసుల తరపున ఈరోజు రామ్జీగొండ్ చేసిన ఆశయ సాధన కొరకు ఆదివాసులే కాకుండా భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్క ముద్దుబిడ్డ, ప్రతి ఒక్క పౌరుడు ఈ వర్ధంతి ప్రతి విలేజ్ నుంచి అయితే జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి, కేంద్ర స్థాయి దాకా తీసుకుపోవాలని నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు క్రాంతివీర్ రామ్జీగొండ్ గారి వర్ధంతి మరి జయంతి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి ప్రభుత్వ పరంగా చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. వర్ధంతి సభ 9వ తారీఖున బస్టాండ్ దగ్గర 11 గంటలకు జరుగుతుంది కాబట్టి అధిక సంఖ్యలో రావాలని నేను ఆదివాసులకు మరియు ప్రభుత్వ ఉద్యోగాలకు, విద్యార్థులకు, ప్రతి ఒక్క రాజకీయ పార్టీలకు కోరుతున్నాను.